హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. తెలుగు సినిమా అంటేని కమర్షియల్ సినిమాకు కేర్ ఆఫ్ అడ్రస్, అందులోనూ హీరో సెంట్రిక్ ఫీల్డ్. అందుకే ఈ కమర్షియల్ సినిమాల ఫార్ములాను, హీరోల ఇమేజ్ ని దాటి ప్రయోగాల జోలికి తీసుకెళ్లేందుకు దర్శక నిర్మాతలు భయపడుతుంటారు. ఇక హీరోయిన్స్ అంటే ఇక్కడ కేవలం పాటలకు, గ్లామర్ ఒలకబోయడానికి మాత్రమే పనికొస్తారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ అప్పుడప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలను తెరకెక్కిస్తూనే ఉన్నారు. అలా తీసిన వాటిలో కొన్ని ఇండస్ట్రీలో సంచలనం రేపితే, ఇంకొన్ని సూపర్ హిట్ అయ్యి కాసుల పంట పండించాయి. ఆయా సినిమాల్లో నటించిన హీరోయిన్ సైతం వెండి తెరపై చెరగని ముద్ర వేశారు. మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ సెన్సేషనల్ లేడీ ఓరియంటెడ్ సినిమాల గురించి, అందులో నటించిన హీరోయిన్స్ గురించి ఓల్గా స్పెషల్ వీడియో. అంతులేని కథ, జయప్రద హీరోయిన్ గా నటించిన ఈ మూవీ 1977లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఒక అమ్మాయి ఇంట బయట పడే ఇబ్బందుల గురించి అద్భుతంగా చూపిస్తుంది ఈ మూవీ. జయప్రద కెరియర్ లోనే ది బెస్ట్ మూవీగా చెప్పొచ్చు. ఈ సినిమాతో ఆమెకు అంతులేని పేరు వచ్చింది. అలానే ఇందులో రజనీకాంత్ ఒక పాత్ర చేయగా, కమల్ హాసన్ ఒక గెస్ట్ రోల్లో మెరుస్తారు. శివరంజని, జయసుధ అద్భుత నటనతో టాలీవుడ్ లో క్లాసిక్ గా నిలిచిపోయే మూవీ ఇది. 1978లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ సినిమాతో జయసుధ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక పల్లెటూరు నుండి సిటీకి వచ్చిన అమ్మాయి ఒక టాప్ హీరోయిన్ గా ఎదిగి చివరకు తన ప్రేమ కోసం కెరియర్ ని త్యాగం చేయడం ఈ మూవీ కథ. సితారా 1984లో వచ్చిన రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ సితారా. ఈ సినిమాలో హీరోయిన్ భానుప్రియ పలికించిన హావభావాలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. ఈ మూవీతో భానుప్రియ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సంవత్సరం పెద్ద హిట్ తో పాటు కల్ట్ క్లాసిక్ స్టేటస్ కూడా సొంతం చేసుకుంది సితారా. ప్రతిఘటన 1985లో విడుదలై ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ అనే రేంజ్ లో ఆడిన మూవీ ఇది. అధికార మదం, రాజకీయ అండతో సమాజంలో అక్రమాలకు పాల్పడుతున్న కొంతమంది గూండాల చేతిలో ఒక గృహిణి జీవితం ఛిద్రమైపోతుంది. తనకు జరిగిన ఆ అన్యాయాన్ని ఎదుర్కొని వాళ్లను ఎలా మట్టి కరిపించి సమాజంలో ఆమె ఎలాంటి మార్పు సాధించిందన్నదే కథాంశం. అన్యాయానికి గురైన మహిళగా విజయశాంతి నటన చప్పట్లు కొట్టిస్తుంది. ఈ మూవీతో ఆమె ఇమేజ్ పీక్స్ కి వెళ్ళిపోయింది. మయూరి, ప్రముఖ క్లాసికల్ డాన్సర్ సుధా చంద్రన్ బయోపిక్ ఇది. తన సినిమాలో తానే టైటిల్ రోల్లో కనిపించి ప్రేక్షకుల హృదయంలో స్థానం సొంతం చేసుకున్నారు సుధా. కమర్షియల్ గా బానే పే చేసిన మయూరి ఏకంగా 14 నంది అవార్డులు పొందడం ఇప్పటికీ ఒక రికార్డే. కర్తవ్యం, పోలీస్ పాత్రలో హీరోలేనా మేము రఫ్ ఆడిస్తామంటూ విజయశాంతి చేసిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ఈ సినిమా. 1980లో విడుదలైన ఈ మూవీ అప్పటి టాప్ హీరోల సూపర్ హిట్ సినిమాలతో సమానంగా దుమ్ము లేపేసింది. దీంతో విజయశాంతి ఏకంగా లేడీ సూపర్ స్టార్ అయిపోయి హీరోలతో సమానమైన ఇమేజ్ ను తెచ్చుకుంది. ఇందులో విజయశాంతి నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా వరించింది. ఒసే రాములమ్మ, తెలంగాణ బ్యాక్ డ్రాప్ గా అప్పటి భూస్వాముల కాలంలో మహిళల పట్ల జరిగిన అన్యాయాల, అరాచకాల నేపథ్యంలో దీనిని తీశారు. ఇందులో వారిపై తిరగబడ్డ మహిళగా విజయశాంతి వీరోచిత నటన ప్రదర్శించారు. 1997లో విడుదలైన ఈ సినిమా అదే సంవత్సరం రిలీజ్ అయిన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ల సూపర్ హిట్ మూవీస్ క్రాస్ చేసి అతిపెద్ద హిట్ గా అవతరించింది. అప్పటి వరకు ఉన్న విజయశాంతి సూపర్ స్టార్డమ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది ఒసే రాములమ్మ. అంతఃపురం, ఫ్యాక్షన్, లవ్ కథాంశాలతో 1998లో వచ్చిన సినిమా అంతఃపురం. ఇందులో సౌందర్య ప్రధాన పాత్రలో నటించారు. అప్పటికే ఆమెకు ఉత్తమ నటిగా చాలా పేరుంది. ఈ మూవీతో అది రెట్టింపైంది. ఇందులో సౌందర్య నటన మనసుకు హత్తుకుంటుంది. ఈ మూవీ కమర్షియల్ గా జస్ట్ ఓకే అనిపించినా తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్ గా మిగిలిపోయింది. అరుంధతి 1997లో ఒసే రాములమ్మ విజయం తర్వాత మళ్ళీ అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీ అరుంధతి.
అనుష్క అంటే అరుంధతి, అరుంధతి అంటే అనుష్క అనేలా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది సినిమా. తన మరుపురాని నటనతో అల్టిమేట్ స్టార్డమ్ సొంతం చేసుకున్నారు అనుష్క. 2009లో విడుదలై జస్ట్ ఇండస్ట్రీ హిట్ మిస్ అయ్యి అద్భుత విజయం సాధించింది ఈ మూవీ. ఇక్కడి నుండే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మహానటి మహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు సినిమా కీర్తిని ఖండాంతరాలు దాటించింది. 2018లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన మహానటి సావిత్రి గారి మీద గౌరవాన్ని రెట్టింపు చేస్తుంది. సావిత్రి పాత్రలో నటించి కాదు జీవించి ఆ మహానటిని మరిపించిన కీర్తి సురేష్ జన్మ ఈ సినిమాతో ధన్యం. ఆమె పొందిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవి టాలీవుడ్ లో చిరస్థాయిగా నిలిచిపోయే టాప్ 10 లేడీ ఓరియంటెడ్ మూవీస్.